నమస్తే సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిందాల్ స్టీల్తో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేసి విశాఖ ఉక్కును పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును స్ట్రాటజికల్ సేల్ పేరుతో 100% అమ్మకానికి పెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ను కార్మికులను సంక్షోభంలోకి నెడుతోందని విమర్శించారు. ఏడాదికి 2 లక్షల టన్నుల ఉత్పత్తి చేసే బ్లాస్ట్ ఫర్నేస్ని గత 2 ఏళ్లుగా మూసివేశారని తెలిపారు. ఏడాదికి 1 కోటి టన్నుల ఇనుప ఖనిజం ప్లాంట్కు అవసరమని, దీన్ని కిరండోల్ బచేలి బయలుదిల్లా గనుల నుండి ఇంతవరకు సరఫరా చేసేవారన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద జరుగుతున్న దీక్షలకు ఈ నెల 27తో 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ దీక్షా శిబిరం వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్కి గనులు ఇవ్వకుండా, సరఫరా చేయకుండా ప్రైవేట్కి కట్టబెట్టే పని చేపట్టింది. రెండో వైపు నుంచి స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనుల్ని మీరు బళ్ళారి నుంచి తీసుకోండి అని చెప్పని ఉత్సాహాలు ఇస్తూ ఉంది. బళ్ళారిని తీసుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్తో కూడిన సమస్య, అదనపు రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి, మార్కెట్లో స్టీల్ రేట్ పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆర్థికంగా కావాలని స్టీల్ ప్లాంట్ని నష్టపరిచే చర్య తప్ప ఇంకోటి కాదని చెప్పినది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకని బయలుదేలా గనులు నువ్వు స్టీల్ ప్లాంట్ సరఫరా చేయవు? ఎందుకు జిందాల్తో నువ్వు ఒప్పందం చేసుకుంటున్నావు? కాబట్టి చీకటి ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని ఆటంకాల మధ్య స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి ఇన్ని ఆటంకాల మధ్య కూడా గత 9 నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 అప్పు చెల్లించింది. ఇన్ని చేస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ సంస్థ ఉత్పత్తిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి 50% జీతాలు నెల ఇవ్వలేదు. నాన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వచ్చే నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పి భయపడతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా సంస్థ మనుగడ కోసం, సంస్థ ఉత్పత్తి కోసం, సంస్థ టర్నోవర్ సాధించడంలో ముందుకు ఉంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్కి, నాన్ ఎగ్జిక్యూటివ్స్కి, కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళు జీతాలు ఇవ్వకుండా భయపెట్టి ఆందోళన గురి చేసి ఈరోజు అప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉంది స్టీల్ ప్లాంట్. మేము అడుగుతున్నాం, ఏ సంస్థలోనే సరే ఉత్పత్తి కావాలని చెప్పారంటే దానికి కీలకం కార్మికులు. ఆ కార్మికుల జీతభత్యాలు నువ్వు చెల్లించాలి. తర్వాత నువ్వు జీఎస్టీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము ఒక పక్క మీరు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పెట్టి జీతాలు లేకుండా చేసి వర్కర్స్కి మీ జీఎస్టీ ఎలా తీసుకుంటారు? మీరు నిజంగా మీకు ప్రజల మీద అభివృద్ధి మీద చూస్తూ ఉండేలాగుంటే జీఎస్టీ నువ్వు పక్కన పెట్టి ముందు ఉద్యోగస్తులకి, కార్మికులకి జీతాలు ఏమైనా చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం. కానీ దాని విరుద్ధంగా జీఎస్టీని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అంటే కావాలని కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎండగట్టి అదే కార్మికుల చేత, ఎంప్లాయీస్ చేత ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులు తీసుకురండి, మాకు సంస్థ నడిపించడం చెప్పినటువంటి పరిస్థితి తెచ్చే విధంగా కావాలని కుట్రపూర్తిగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు మార్గాన్ని వెంటనే విన్నాడాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ కార్మికుల తాలూకా న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు 5,000 కోట్లు ఇవ్వండి, మాకు కేవలం 5,000 కోట్లు ఇవ్వండి, ముడిసరికి ఇవ్వండి, దీంతోపాటు ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం ఎంతైతే ఉందో ఆ ఉత్పత్తి పూర్తి సామర్థ్యం నడిపించేంత చర్యలు చేపట్టండి, మాకు సంవత్సరం టైం ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాలు బట్టి పట్టేస్తామని చెప్పని కార్మికులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు రావడం లేదు. ఓ పక్క అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చింది, రుణమాఫీలు చేసింది. కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి బంగారు బాతు వంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఇది కావాలని చేస్తున్న కుట్రదంతా కూడాను. ఏదో విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల పాలు చేయాలి. ప్రారంభంలోనే వాళ్ళు స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మాలని చెప్పిన కుట్ర పన్నారు. దాని స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం, విశాఖపట్నం కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన గత 3 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. ఇంకా డైరెక్ట్గా ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడం దానికి ధైర్యం లేక ఇండైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ నష్టాల పాలు చేసి, కష్టాల పాలు చేసి
ప్లాంట్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తి చేతుల్లో పెట్టడం కోసం పూనుకుంది. దానిలో భాగంగానే జిందాల్తో ఈ చీకటి ఒప్పందం అని చెప్పినది మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గమైన ద్వాపూర్తమైనటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంటే ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. దీన్ని శైలిలో విలీనం చేయమని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. అయినా సరే దానికోసం పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయాన్ని ఏమీ ఆలోచించకుండా పూర్తిగా దీన్ని కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టాలని ఇప్పటికే దాదాపు 1040 రోజుల నుంచి కార్మిక వర్గం పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్కి సంఘీభావంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం జీవీఎంసీ దగ్గర గత 1000 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. రేపు 27వ తారీఖు నాటికి స్టీల్ ప్లాంట్ జీవీఎంసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరానికి 1000 రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజు విశాఖ నగరంలో భారీ ర్యాలీ కార్మికులు ప్రజా సంఘాలతోటి ఒక భారీ ర్యాలీ అనేది జరుగుతుంది. డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి దీక్షా శిబిరం వరకు కూడా 1000 రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇక మీదట రోజు రోజుకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకున్నాం అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణని రూపొందించబోతున్నాం. 27వ తర్వాత మొత్తం ఉద్యమం రూపమని తీవ్రతరం చేస్తాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానీకంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం. బీజేపీ ఎన్నికల్లో గద్దె దిగడమా, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పడమో ఖచ్చితంగా అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి షాపింగ్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని సరికొత్త అమ్మకాలను మొదలుపెట్టింది. పండగ వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ పండుగల్లో నిర్వహించే బంపర్ ఆఫర్ల ద్వారా విజేతలకు 2 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జగదాంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం మాట్లాడుతూ ఈ నెల 17, 27 తేదీల్లో అలాగే వచ్చే నెల జనవరి 6, 15 తేదీల్లో రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత డ్రా తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. షోరూంలో శారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడిదార్స్, లెహంగాస్, లెగ్గిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా ప్రతిరోజు అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయని తెలిపారు. బిల్లింగ్ చేయించుకొని దీంట్లో పాల్గొనండి, లక్కీ విన్నర్ అవ్వండి. ఒకటే తీయండి. కోపీ నెంబర్ 10317 జి స్వప్న గారు, కంగ్రాచులేషన్స్, మీరు టీవీ గెలుచుకున్నారు. కోపీ నెంబర్ 6535 కే భాస్కర్ రావు గారు, కంగ్రాచులేషన్స్, మీరు టీవీ గెలుచుకున్నారు. కోపీ నెంబర్ 8381 అరుణ గారు, కంగ్రాచులేషన్స్, మీరు టీవీ గెలుచుకున్నారు. ఆర్ సత్యవతి గారు, కోపీ నెంబర్ 485987. సో కోపీ నెంబర్ 197505 కే నాగబాను గారు, సౌజన్య గారు. ఒకసారి కొంచెం గట్టిగా వచ్చారు చెప్పట్లు. శంకర్ గారు, కోపీ నెంబర్ 48604. చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. Congratulations. థ్యాంక్ యూ. Mobile number 970305603005. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిదంబరం. నేను ఆర్ఎస్ బ్రదర్స్ జగదాంబలో మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. జంట నగరాల్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రజాదరణకు పొందిన మా ఈ షాపింగ్ మాల్ ఇప్పుడు వెరీ రీసెంట్గా డిసెంబర్ 2వ తారీఖు నాడు ఇక్కడ జగదాంబ జంక్షన్ కూడా వచ్చి విశాఖ వాసులందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి మంచి
రేటుల్లో మీకు మా ఐటెంలన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడే కాదు, ఇక్కడ కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా పేరు పేరున ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ బ్రదర్స్ అంటేనే మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడా దాని మీద డిస్కౌంట్ ఉంటుంది, మంచి ప్రోడక్ట్ ఉంటుంది, ప్రైసింగ్ ఉంటుంది. అవే కాకుండా మీరు బ్రాండ్స్లో తీసుకున్నా, మెన్స్లో తీసుకున్నా, కిడ్స్లో తీసుకున్నా, పట్టుచీర దగ్గర నుంచి ఏదైనా మీరు కొన్నా సరే మీరు అనుకున్న రేంజ్లో మీకు కావలసిన ఐటము అతి తక్కువ ధరలకే మీరు అనుకున్న బడ్జెట్లోనే ఆర్ఎస్ బ్రదర్స్ దొరుకుతుంది. అలాంటిది ఇక్కడ కూడా రావడం, మీ అందరూ కూడా ఆదరించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా రాబోయే సంక్రాంతి అలాగే క్రిస్టమస్ సీజన్లకి రెండింటికి కూడా బంపర్ ఆఫర్లు మనం ఇక్కడ ఈ షోరూమ్ నుంచి పెడుతున్నామండి. దగ్గరగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఐటెంలన్నీ కూడా ప్రతి 10 రోజులకు ఒక్కసారి, అంటే ఇవాళ 17వ తారీఖు నాడు, మళ్ళీ 27వ తారీఖు నాడు, వచ్చే నెల 6వ తారీఖు నాడు, అలాగే 15 సంక్రాంతి నాడు కూడా ఈ బంపర్లో డ్రా తీయడం జరుగుతుందండి. ఒక్కరికి ఇద్దరికి కాదండి, 76 మందికి ఒక వారంకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి చక్కగా షాపింగ్ చేయండి, బహుమతులు గెలుచుకోండి, హాయిగా ఆనందంగా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పండుగల్ని ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో జాగ్రత్తగా గడుపుకోవాలని కోరుకుంటూ మనసారా మీ అందరికీ మరొకసారి మా షాపుకి విచ్చేయండి అని తెలుపుకుంటూ ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఆదరణ ముందు కూడా చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. తాడ్చిట్లపాలెంలో రైల్వే క్వార్టర్స్ వద్ద పురాతనమైన భవనం ఇంటి వాస్తు కోసం గొయ్యి తవ్వితే అందులో గుప్త నిధులు ఉంటాయని తవ్వకాలు మొదలుపెట్టారు. ఇది దుష్ప్రచారంగా తెలిసింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి 5వ పట్టణ పోలీసులు చేరుకున్నారు. టీడీపీ జనసేన సంయుక్తంగా ఈ నెల 20న ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర గాజువాకలో సోమవారం సాయంత్రానికి ముగుస్తుందన్నారు. అలాగే ఈ నెల 20న భోగాపురం పోలిపల్లి దగ్గర యువగళం విజయోత్సవ సభతో పాటుగా టీడీపీ జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఓ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు కార్యక్రమాలు చేసుకున్నా భయంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఇటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడు అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సభకి వచ్చి సంఘీభావం తెలియచేయాలని చెప్పి చాలా ఉర్రూతలు ఊగుతున్నారు. విశాఖపట్నంలో ఈ సభ జరపాలని ఆంధ్ర యూనివర్సిటీ స్థలం అడిగితే వైస్ ఛాన్సలర్ గారు నాతోనే మాట్లాడారు. ఒక లెటర్ పెట్టండి, పెర్మిషన్ ఇస్తామని చెప్పి. 2 రోజుల తర్వాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇక్కడ మొన్నటి వరకు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆవిడ మీద ఒత్తిడి చేసి స్థలం ఇవ్వకుండా చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అది ప్రజా రవాణా సంస్థ. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి, సమావేశాలకు కావాలన్నా బస్సులు అద్దెకి ఇవ్వాలి, ఎవరు ఏ అవసరానికి కావాలన్నా సరే ఆర్టీసీ నిబంధనల ప్రకారం కిలోమీటర్కి ఇంత ఛార్జీ, వెయిటింగ్కి ఇంత ఛార్జీ అని చెప్పి బస్సులు ఆర్టీసీ చరిత్రలో ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఇస్తున్నారు, మిగతా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. కానీ ఈరోజు యువగలం సభకి
ఆర్టీసీ బస్సులు కావాలని నేనే స్వయాన ఆర్టీసీ ఎండి గారికి ఉత్తరం రాశాను. ఫోన్ చేస్తే నేను డైరెక్షన్స్ ఇస్తానండి మా ఆర్ఎంఎల్కి అందరికి అని చెప్పి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు నాకే చెప్పారు. మళ్ళీ 2 రోజులు తర్వాత అడిగితే పైనుంచి ఆదేశాలు రాలేదండి, అన్నీ మీకు తెలుసు కదా, మేమేం మాట్లాడతామని చెప్పి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ సభని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పోనీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగా ఉన్నటువంటి కొంతమంది కాలేజీల వాళ్ళు కానీ ప్రైవేటు వాళ్ళు కానీ ప్రైవేటు వాహనాలు ఇస్తామని కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇస్తామని చెప్పారు. నిన్నటి నుంచి ఆర్టీఓల మీద ప్రెజర్ చేసి మీరు ఎవరైనా సరే ప్రైవేటు బస్సులు కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు రాస్తామని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారు. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఎప్పుడు శాశ్వతంగా ఒక ప్రభుత్వం ఉండదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాను. నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ వదులుతుందని చెప్పి 5 కోట్ల మంది ప్రజలు ఆతృతగా చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రేపు సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. మా అంచనా ప్రకారం మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 5 లక్షల మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ లేదు. రాయలసీమ ఇతర ప్రాంతాల నుంచి 6 ప్రత్యేక రైళ్లు కూడా పెట్టుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా రైలులో వస్తున్నారు. చాలా మంది వీళ్ళు మాకు బస్సులు ఇచ్చేదేంటి, ట్రాక్టర్లు వేసుకొని వస్తాం, బస్సులు వేసుకొని వస్తాం, అద్దె బస్సులు, లేకపోతే లారీల మీద వస్తాం, మోటార్ సైకిళ్ళ మీద వస్తాం, ఏదీ లేకపోతే దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకొని వచ్చైనా సరే ఈ సభను విజయవంతం చేస్తామని పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్పై జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ పానాల శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఛాంబర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం తగదన్నారు. పీతల మూర్తి యాదవ్ పెద్ద అవినీతిపరుడని పూర్తి సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని విమర్శించారు. అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రులపైన ఎమ్మెల్యేలపైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇకనే ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని, లేని పక్షంలో తమ వద్ద ఉన్న పూర్తి ఆధారాలు బయటపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి జనసేన పార్టీ తరఫున నిన్న కొంతమంది కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్లస్ ఇంకా కొంతమంది జనసేన నాయకులని చెప్పుకునే వ్యక్తులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్ అనేది చాలాసార్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలకి తప్పుడు సందేశం కూడా పంపించేటట్టు మాట్లాడడం జరుగుతుంది. దానికి కొన్ని పత్రికలు కూడా వంతపాడి వాళ్ళ సందేశాన్ని ప్రజల్లో అయోమయంలో గురి చేస్తున్నాయి. కాబట్టి మరి అయోమయంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిజం తెలియజేసే విధంగా మరి ఆ ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తులే ఎటువంటి వాళ్ళు, అసలు వాళ్ళే క్రిమినల్స్, వాళ్ళ పార్టీ ఒక క్రిమినల్ పార్టీ అన్న ఉద్దేశంతో తెలియజెప్పాలని చెప్పి మేమైతే ఈ ప్రెస్ పెట్టడం జరిగింది. ఆయన ఒక 420 అని గతంలో కూడా చాలాసార్లు మేము చెప్పాం. ఒక క్రిమినల్ మైండ్తో ఉండే వ్యక్తి అని కూడా చెప్పాం. మరి అలాంటి వ్యక్తికి జనసేన పార్టీలో మరి ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్రిమినల్స్ తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పెద్ద క్రిమినల్ అనే అని భావించాలి. మరి అలాంటి వ్యక్తి మూర్తి యాదవ్ మీద ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి విత్ ప్రూఫ్. ఏంట్రా అంటే పీతలవానిపాలెంలో గతంలో ఒక రాజుగారు అనే పేరు మీద 2200 గజాలు సైట్ మీద భూ ఆక్రమణ చేయాలని, భూ కబ్జా చేయాలని చెప్పి
వాళ్ళ నాన్నగారి పేరు శ్రీరాములు, పీతల శ్రీరాములు పేరు మీద కోర్టులో ఏదో కాగితాలు సృష్టించి ఆయనతో పాటు కొంతమంది పేర్లు చేర్చి వాళ్ళ నాన్న పేరు మీద వేసి ఆ రాజుని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ సొంత భూమిని ఎవడికో దారదత్త చేయడానికి ఇష్టం లేక నీకు నచ్చింది చేసుకో, మా కాగితాలు మాకున్నాయని చెప్పి కోర్టులకు అప్రోచ్ అయ్యి కోర్టులో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఆ కేసు ఆ కోర్టు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అదే జడ్జు శ్రీరాములు అంటే పీతలమూర్తి యాదవ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్నకి అడిగితే జడ్జు మాకేం తెలియదు బాబు, మా అబ్బాయి కేసు వేయమంటే మేము వేసాము తప్ప మాకేం తెలియదు అని చెప్పి వాగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ నాన్న. అలాంటి క్రిమినల్ ఈరోజు మా గురించి కానీ మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ సాయిరెడ్డి గారి గురించి కానీ అనేక మంది మా మంత్రులు అమర్నాథ్ గారి గురించి కానీ ఇలాంటి వ్యక్తుల మీద మాట్లాడే నైతిక అర్హత ఆ పీతలమూర్తి యాదవ్కి కానీ వాళ్ళ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కానీ ఇంకా ఎవరికీ లేదని చెప్పి మేమైతే తెలియజేస్తున్నాం. గాజువాక న్యూ టీఎస్ఆర్ అండ్ టీబీకే కళాశాల వద్ద న్యాయవాదులు యువనేత లోకేష్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వృత్తిలో వెనుకబడిపోతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం, ఆఫీస్, లైబ్రరీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలన్నారు. సొంతిల్లు లేని న్యాయవాదులకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని, లైబ్రరీ కోసం ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయమూర్తులకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ దుర్మార్గాలను నిలదీసే న్యాయవాదులు, న్యాయమూర్తులపై పేటీఎం, బ్యాచ్ సోషల్ మీడియాలో దాడులకు పాల్పడుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఏపీ సిఐడి దేనికి పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ దోపిడీపై కోర్టుల్లో వాదించే లాయర్లపై భౌతిక దాడులు పాల్పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక జూనియర్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా వృత్తితో పాటు మెరుగైన లైబ్రరీ, జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వృత్తి శిక్షణ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం. యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం. యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్. అదిగో లోకేష్ కదిలే యువగళం యువగళం జన ప్రగతి కోసం. అదిగో జనస్వరం జనస్వరం మొదలయ్యే యుద్ధం పిలిచే యువతరం యువతరం తమ భవిత కోసం. ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం. రమ తేజమా చంద్రనగరి సూర్యమా నీరాక చూసి రాష్ట్రమే ఉప్పొంగే నాయక. విదుడి గుండె ధైర్యమై నవ్యాంధ్ర గడ్డ సౌఖ్యమై నడిపించు మమ్మ సైనిక సమాజ సేవక. కదిలే యువగళం కలి సంహారపు ఖడ్గం లేదింక అపజయం. చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం. జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం.
జ్వలించే అధిపతి లేదయ్యా నీకు ఇక సాటి జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించే నీ యాత్రతోటి దళపతి జ్వలించే అధిపతి లేదయ్యా నీకు ఇక సాటి జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించే నీ యాత్రతోటి ప్రజా యుద్ధమా రణక్షేత్రపు సమరమా రగులుతుంది యువతరం తమ భవితవ్యం కోసం రా జనజేయమా స్త్రీ ప్రగతి యానమా కదులుతుంది ప్రతిపాదం టీడీపీ విజయం 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 స్వతంత్ర భారతావని శభాషనే తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవకా తెలుగువాడి ఆత్మగౌరవం సయ్యంటూ ఉంది నీతో పయనించడానికి విజయమో వీర స్వర్గమో సిద్ధం మందిని యుద్ధం ప్రజల కొరకని సమర శంఖం పూరించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంకా మోగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మోసాలు తెలిసాయిగా ఎన్టీఆర్ ఆశయాల్ని చంద్రబాబు పోరాటాల్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా జై హో లోకేష్ కదిలే యువగలం కలి సంహారపు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం చంద్రన్న తనయా స్వాగతం చిన్నయా నీ అకుంఠపు దీక్ష అద్భుతం రావయా మానిసి జీవితాలకు వెలుగు తెచ్చినవయా ఆ తారక రామయ్యలా ఇక వర్ధిల్లయ్యా కదిలే యువగలం కలి సంహారపు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం 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 సామాన్య ప్రజల బ్రతుకులో చీకట్లు తరిమివేయగా జన్మిస్తివా భువనేశ్వరమ్మకు జయమయ్య లోకేశుడా లక్షలాది యువత గుండెలో కష్టాలు తుడిచివేయగా కదలి వస్తివా కార్యశూరుడా వర్ధిల్లిక లోకేశుడా తెలుగు గడ్డ జన ప్రపంచనం సునామయింది చంద్రన్నే కావాలని నవ్యాంధ్ర మహిళల రక్తం తెగమలుగుతుంది టీడీపీ రావాలని 5 కోట్ల ప్రజల గొంతుకమై గర్జించుతున్న గలమ చరితకెక్కె నీ ఘనత ఓ యోధుడా స్వార్థ పరుల గుండెల్ని వణికించుతున్న గలమ ఉండవయ్యా మాతోనే యుగ పురుషుడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తుకు భరోసానిచ్చిందయ్యా యువ గళపు యాత్ర యువగలం కలి సంహారపు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం లోకేష్ లోకేష్ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.